హర్యానా రాష్ట్రంకి చెందిన ఇతను ఉదయం ఓ షాప్లో పనిచేస్తూ రాత్రిళ్లు దొంగధనలు చేస్తుంటాడు. అంతేకాకుండా ఇతని వద్ద గంజాయి కూడా లభించింది. జల్సాలకు అలవాటు పడి దొంగతనాలు చేస్తున్నాడు. మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఇతని పేరు మొహమ్మద్ అబ్బాస్. హర్యానా రాష్ట్రానికి చెందినవాడు. పగలు కూరగాయలు అమ్మే షాపులో పనిచేస్తాడు. రాత్రి దొంగతనాలకు పాల్పడే గజ దొంగ ఇతను. డేలోనేమో ఈ కూరగాయల మార్కెట్లో పనిచేసి నైట్ టైం ఎక్కడైతే లాక్ తాళాలు వేసి ఉన్న ఇళ్లను ఇతను రక్కీ చేసి సెలెక్ట్ చేసుకొని రాత్రి 1 నుంచి మార్నింగ్ 4 o'clock మధ్యలో ఆ లాక్ బ్రేక్ చేసి దొరికిన ఏ వస్తువులు దొంగతనం చేసుకొని తీసుకుపోతాడు. చాలా జల్సాలకు అలవాటు పడి ఇటువంటి నేరాలకు పాల్పడ్డాడు. ఇతను చాకచక్యంగా మా ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఒక సిసిఎస్ టీం తయారు చేసుకోవడం జరిగింది. ఆ సిసిఎస్ టీం చాలా టెక్నికల్ ఎవిడెన్స్తోని ఇతన్ని పట్టుకోవడం జరిగింది. ఈ టీం ఇంకా మిగతా చాలా కేసులు కూడా ఛేదించింది. అదేవిధంగా ఇతను మన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఇతనికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఉంది. ఇతనికి 5 పిల్లలు. జల్సాలకు అలవాటు పడే ఇతను చేయడం జరిగింది. ఇతన్ని విచారించగా 5 కేసులు ఒప్పుకోవడం జరిగింది. కిల్లాగుట్టలో జూలై 5న జరిగిన నేరము, సోమవారపేటలో జూలై 12 తారీఖు, ఇంజారిగుట్టలో జూలై 22 తారీఖు, ఖురాన్పేటలో ఆగస్టు 4th, అదేవిధంగా కిల్లాగుట్టలో ఆగస్టు 18, ఖానాపూర్లో కూడా ఆగస్టు ఇతను దొంగతనం చేయడం జరిగింది. మొత్తం 2 తులాల అంటే 20 grams గోల్డ్ మరియు 20 తులాల సిల్వర్ను మనం సీజ్ చేయడం జరిగింది. అయితే అదేవిధంగా ఇతని మళ్ళీ సెర్చ్ చేస్తే ఇతను గాంజా కూడా అడిక్ట్ అయి ఉన్నాడు. ఇతని వద్ద 150 గ్రాముల గాంజా కూడా దొరకడం జరిగింది. కాబట్టి గాంజా కేసు కూడా ఇతనిపై పెట్టి ఇతన్ని మనము ఈరోజు రిమాండ్ తరలించడం జరుగుతుంది. ఈ మొత్తం దొంగతనానికి ఛేదించిన మా సిసిఎస్ టీం ను మా ఎస్పీ గారు అభినందించినారు. అదేవిధంగా మేము వీరికి సిబ్బందికి అందరికీ అభినందన జరుగుతుంది. అదేవిధంగా టౌన్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్ వాళ్ళ ఎస్ఐస్ కూడా దీంట్లో పాల్పంచుకోవడం జరిగింది. వరుస దొంగతనాలు పట్టిన గజ దొంగను మనం ఈరోజు పట్టుకొని కటకటాల వెనుకకు తరలించడం జరుగుతుంది. కాబట్టి దీంట్లో పనిచేసిన అందరికీ కూడా అప్రిషియేషన్ ఎస్పీ గారి తరఫున ఇవ్వడం జరుగుతుంది. ఇతను ఇంతకుముందు అంటే 15 years బ్యాక్ హర్యానా వాసి కాబట్టి హర్యానాలో ఒక నేరం చేస్తాడు. ఆ నేరంలో దొరికిపోతాడు. దొరికి అక్కడ ఇతని క్రిమినల్ డేటా ఉంది. ఆ క్రిమినల్ డేటా కూడా మనకు సపోర్ట్ చేయడం జరిగింది. దీంట్లో నాందేడ్ పోలీస్ మరి హర్యానా పర్సన్స్ యొక్క వాళ్ళ యొక్క ప్రోద్బలంతో మనం ఇతన్ని చాకచక్యంగా పట్టుకోవడం జరిగింది.